అయితే ఈరోజు గోపాలగిరి గ్రామంలో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దానిపైన మేము మా ఫీల్డ్ స్టాఫ్ని పంపించి కూడా దానిపైన ఎంక్వైరీ చేసి వారు ఎవరైతే మట్టి రవాణా చేస్తారో అక్రమంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మండలంలో వాళ్ళ ప్రజలకు తెలియడం ఏంటంటే అక్రమంగా ఇసుక కానీ మట్టి కానీ ఎలాంటి అనుమతి లేకుండా రవాణా చేసినట్టు వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అది కూడా మనమే కాకుండా మన పోలీసు వాళ్ళకు కూడా మనకు పవర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మనం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడ జరిగినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఓకే సార్, మన మట్టి రవాణా జరుగుతుంది అంటే మా దృష్టికి వచ్చినాయి మాత్రం మేము ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము. ఇంతకుముందు మట్టి పర్మిషన్స్ కూడా కావాలంటే కూడా మేము మైన్స్ వాళ్ళకి మేము రాస్తున్నాము. మనకు ఇవ్వడానికి పర్మిషన్ లేదు కాబట్టి మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి పంపిస్తున్నాము. వాటిపైన కూడా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. సార్ అక్కడ మామూలుగా మట్టి రవాణా చేసే ఆ ఏరియా ఉంది కదా సార్, వాళ్ళ నుంచి మీరు ఏమైనా అనుమతుల గురించి మిమ్మల్ని ఎవరైనా? మాకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతుల కోసం రాలేదు. ఒక మడిపల్లి గ్రామంలో మట్టి అనుమతి కోసం ఒక పర్మిషన్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని మేము మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా త్వరలో దానికి అనుమతి కూడా ఇస్తారని అనుకుంటున్నాం. గోపాలగిరిలో కానీ ఎక్కడ మండలంలో ఎక్కడ ఏ విధిలో కూడా మాకు మట్టి పర్మిషన్ కోసం అయితే ఇంతవరకు దరఖాస్తులు అయితే రాలేదు. ఇసుక పర్మిషన్ కోసం వచ్చాయి మాకు, అవి కూడా మేము పై అధికారులకు పంపిస్తాం. మాకు ఇప్పుడు మీరు అంటే ఈ రోజే మాకు తెలిసింది, దానిపైన మేము చర్య తీసుకుంటాం. ఇంతకుముందు గతంలో మాకు ఎలాంటి అంటే రాలేదు, మనకు ఎలాంటి కంప్లైంట్ కూడా రాలేదు. ఇప్పుడు గ్రామ కార్యదర్శి నిన్న ఆర్ఐ గారికి ఫోన్ చేసి నిన్నే చెప్పారని మేడం చెప్పారు. అంటే మేమందరం ఎన్నికల వీలు ఉండడం వల్ల మేము దాన్ని అంటే మాకు దృష్టికి రాలేదు. ఈరోజు మాకు దృష్టికి వచ్చింది. ఈరోజు పోలింగ్ ఉంది కాబట్టి మేమందరం కూడా ఎన్నికల వీలులో భాగంగా ఉన్నాము. రేపు కానీ ఎల్లుండి కానీ దానిపై చర్య తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటాం మేము. ఆర్ఐ గారు డైరెక్ట్ తీసుకున్నాక మట్టి రవాణా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కదా, విలేకరులు వచ్చారు వెళ్ళిపోండి ఇక్కడ అట్లాంటి సందర్భం ఏం లేదండి. ఎందుకు అంటే మట్టి వాళ్ళకి ఎందుకు అంటే మాకు వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు గట్టిగా వాదించి అడిగారు, అది మాత్రం వాస్తవం. అట్లాంటి ఎవరికి ప్రోత్సహించడం ఇల్లీగల్గా ఎలాంటి మా ఆఫీస్ కానీ ఎవరే కానీ ప్రోత్సహించడం అనేది ఉండదు. అట్లాంటిది ఏం జరగట్లేదు. అట్లాంటివి మా దృష్టికి వస్తే మేము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. స్మాల్ రిక్వెస్ట్ సార్, ఈ రోజు మీ ఆర్ఐ గారు మాట్లాడిన రికార్డ్ మా దగ్గర ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి విలేకరులు వచ్చినప్పుడు బండ్లో పడబడి తీసుకోండి, వాళ్ళ ముందు మీరు ఎందుకు ఇక బండ్లు నడిపిస్తారని మాట్లాడిన రికార్డ్ మా దగ్గర ఉంది. అట్లాంటిది ఏం జరగట్లేదు. అట్లా ఉంటే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం. అట్లాంటివి మాకేమైనా ఉంటే దానిపైన మేము క్లారిటీ ఇస్తాం. మన తోలిన మట్టి ఏం చేస్తారు సార్? తోలిన మట్టిని ఇప్పుడు మనం ఏం ఉంటుంది, ఏం చేయడానికి ఉండదు. కాకపోతే అది సీజ్ చేస్తాం. అవసరం అయితే ఇక్కడ డంప్ ఏమైనా ఉంటే సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పట్టా ల్యాండ్లో కూడా ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే పట్టా ల్యాండ్లో కూడా పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ అంటే అసలే ఇవ్వడానికి లేదు, మనం ఇచ్చేదాకా కూడా అంటే మనం ఇవ్వడానికి లేదు. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఇవ్వడానికి అధికారం ఉంది. అది మనం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అది ఎవరిది అనేది వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. మట్టి సీజ్ చేస్తారు, ఆ మట్టి కూడా మేము సీజ్ చేస్తాం.